నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి అయితే మంచి రెస్పాన్స్ ఉంటుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి కలర్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు నార్మల్గా. అంటే న్యూమరాలజీ పరంగా అవనియండి, మేనిఫెస్టేషన్లు అవనియండి. సో అసలు యూనివర్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా గ్రహాల్ని కూడా మనం అట్రాక్ట్ చేసుకోవాలి కదా. సో దానికి కలర్స్ని లింక్ చేసుకుని ఏ వారం ఏ కలర్ వేసుకోవాలి, అసలు ఎందుకు అలా వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? చాలామందికి బ్లాక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ వేసుకోనియ్యారు వాళ్ళ పేరెంట్స్. అది కూడా ఎందుకు అసలు బ్లాక్ వేసుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ కొంచెం మాకు ఏది దేనికోసమో ఒకసారి చెప్పి ఏ రోజున ఏ కలర్ వేసుకుంటే మనకి బాగుంటుందో ఒకసారి తెలియజేస్తారా? షార్ట్ స్వప్న, మంచి టాపిక్ తీసుకున్నారు కలర్స్ గురించి. కలర్స్ అనగానే మన ప్రకృతిలో ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ని చూస్తుంటేనే మనకు ఆహ్లాదంగా ఉంటుంది కదా. పొద్దున్న లెగ్గానే మనం ఒక్కసారి చెట్లు అలాంటి వాతావరణంలో ఎప్పుడన్నా మీరు రిట్రీట్ అలా లేదా ఎక్కడన్నా హిల్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మౌంటైన్స్ చూస్తున్నా లేదా ఆ ట్రీస్ ని చూస్తున్నా ఆహ్లాదంగా అనిపిస్తుందా? అయితే గ్రీనరీ చూడాలి, అయితే ఓషన్ చూడాలి. ఫీల్ రావాలంటే అసలు ఎప్పటికీ ఇంకా అలా గుర్తుండిపోద్ది కదా. మళ్ళీ ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు అంటే పీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? నేచరే. పీస్ గా ఉండండి అనగానే ఫస్ట్ వెళ్తుంది బీచ్ అన్నా లేదా కొండలన్నా లేదా ఆ ప్రదేశము ఈ ప్రదేశము అప్పుడు వెళ్ళినప్పుడు చాలా బాగుండింది, ఇదే ఆలోచిస్తాం కదా. పీస్ అనగానే మనకు వచ్చే ఫస్ట్ థాట్ అది. అంటే ఆలోచించండి, ఆ కలర్స్ ఎంత ప్రకృతిని ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు. అంతే కదా. ఆ ప్రకృతిలో భాగం మనం. అవును. మనము డ్రెస్ వేసుకునేటప్పుడు మనలోని ఆ వైబ్స్, ఎప్పుడన్నా మీరు బ్లాక్ అన్నారు చూడండి, బ్లాక్ నేను చెప్తాను ఆ ప్రామినెన్స్ కూడా బ్లాక్ కి ఏంటి అనేది. ఎనర్జీ అనేది ఉన్నది, రైట్? పాజిటివ్ అండ్ నెగటివ్. అయితే మన కాన్షియస్ లోకి మనము మన కలర్స్ ని యాడ్ చేయాలి. ఓకే. అంటే మనం చేసే ప్రతి పనిలో అంటే ఏది వేసుకున్నా దానికి ఒక అర్థం అనేది ఉండాలి. అలాంటి ఒక ఫీచర్స్ అంటే అలాంటి ఒక లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే అది మనలోని ఆ పాజిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. ఆల్రైట్. అంటే ఏమవుతుంది మేడం, ఇప్పుడు పర్టికులర్ డేన పర్టికులర్ కలర్ వేసుకోవటం వల్ల ఏంటి యూజ్ అంటారు? అబ్సల్యూట్లీ. మీరు అన్నారు కదా ప్లానెట్స్, మన ప్లానెట్స్ మనకు సిగ్నల్ ఇచ్చేటట్టు ఆ కలర్స్ ని మనం వేసుకుంటే ఆ పాజిటివిటీ అనే దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక సైన్ ఇచ్చినట్టు. వెన్ మీరు ఒక సీతాకోక చిలుకను చూసినప్పుడు దాంట్లోని కలర్స్ చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అనుకుంటామా? అవును. అదే విధంగా మీరు వేసుకున్న ఆ కలర్స్ ని బట్టి యూనివర్స్ కి ఆ సైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఎవ్రీ డేది మనము చెక్ చేద్దాము ఎలాంటి కలర్స్ వేసుకుంటే మనకు పాజిటివిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. ఓకే. డెఫినెట్‌గా. సో సండే అనగానే ఆదివారము సూర్యుడి డే. అయితే ఆ రోజు ఆరెంజ్. ఈ 2026 లో సూర్యుడి కలర్స్ కి చాలా ప్రామినెన్స్ ఉంది. యూజువల్ గా మనకు ఆరెంజిష్ కలర్ అన్నా వైట్ కలర్ అన్నా అలాంటి ఆ సన్ కి రిలేట్ ఉన్న కలర్స్ ఆ రోజు వేసుకోండి. ఆల్రైట్. సండే. సెకండ్ మండేకి చంద్రుడి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే మూన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు వైట్, అదర్వైజ్ లైట్ బ్లూ. యూజువల్ గా మెన్ లైట్ బ్లూ వేసుకుంటారు ఎక్కువ మీటింగ్స్ కి వెళ్ళేటప్పుడు అంతా. సో లైట్ బ్లూ అనేది చాలా ఆ రోజు పనికొస్తుంది. లేదా క్రీమ్ కలర్, బీచ్ కలర్, అలా లైట్ కలర్స్ లో అంటే చంద్రుడి కలర్స్ ని కొంచెం అది అలవర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇలా ఈ ప్రాక్టీస్ ని చేస్తున్న కొద్దీ మీకు పాజిటివిటీ అనేది తనంతకు తానే మీరు కల్పించినట్టు అవుతుంది. ఓకే. అంటే సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అన్నమాట. ఓకే, రైట్. స్వప్న, అయితే మనం ఇప్పుడు ట్యూస్డే అనగానే మార్స్. అవును. మార్స్ కి మనకు అచ్చొచ్చే కలరు రెడ్. ఓకే. ఆ రోజు మీరు రెడ్ వేసుకుంటే పని అంటే ఏ పని అన్నా మనం అనుకున్నది సాధించడానికి అది ఒక బూస్టింగ్ అనేది ఇస్తుంది. తప్పకుండా. నెక్స్ట్ వెన్స్డే అనగానే మర్క్యూరీ. ఓకే.
మర్క్యూరీ రోజు వెనస్డే కాబట్టి ఆ రోజు ప్రాస్పెరిటీ డే అంటారు. అంటే ఇష్టమైన డే అంటాను నేనైతే బుధవారం. ఎందుకంటే బుధవారము గ్రీన్ కలర్ వేసుకుంటే మనకు మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా దోహదపడుతుంది. ఓకే. మనీ వర్క్ షాప్ కండక్ట్ చేసేటప్పుడు యూజువల్ గా నేను చూస్తాను మోస్ట్లీ అందరూ గ్రీన్ వేసుకొని వస్తారు. అంటే అది థాట్ లో ఉండిపోయింది అనమాట, తెలిసి కాదు, అయినా కూడా గ్రీన్ అనే దానికి ప్రాస్పెరిటీ అనే దానికి చాలా సంబంధం ఉంది. వెన్స్డే గ్రీన్ వేసుకోండి. థర్స్డే గురువు డే కాబట్టి ఆ రోజు ఎల్లో, సన్ఫ్లవర్ ఆర్ గురువుతో మనకు ఒక ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది గురువుకి. కాబట్టి ఆ రోజు ఎల్లో స్టార్ట్ చేయండి వేయడము. వేసేటప్పుడు అంటే అప్లై చేసే కొద్దీ మీరే చెప్తారు, ఈ కలర్ వేసుకున్నందుకు మేడం నేను అనుకోని పరిస్థితిలో కూడా నేను చెయ్యాలనుకున్నవి నాకు తారసపడింది అంటారు. అంటే అంతగా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి ఈ కలర్స్. సో బీ విత్ ద నేచర్ తో మీరు కూడుకుని ఉన్నట్టు మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఆల్ రైట్. అండ్ ఫ్రైడే అనగానే వీనస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది వైట్ కలర్. యూజువల్లీ అమ్మవారైనా ఏదైనా మీరు ఆలోచిస్తే వైట్ కి చాలా ప్రామినెన్స్ ఉంది ఆ రోజు. వైట్ వేసుకోండి. వైట్ లో మీరు ఏ కలర్స్ అన్నా షేడ్స్ వేసుకోవచ్చు. వైట్ మొత్తం వైట్ అయినా కూడా బాగుంటుంది. నెక్స్ట్ సాటర్డే అనేటప్పటికి మనకు సాటర్న్ టైం కాబట్టి ఆ రోజు మీరన్నా బ్లాక్ వేసుకోవచ్చు. అలా బ్లాక్ వేసుకొని ఇవ్వరు యూజువల్ గా, కొంతమందికి అచ్చిరాదు అంటారు, ఎందుకంటే అది నెగటివ్ ఎనర్జీని కూడా అది తీసుకుంటుంది కాబట్టి. ఆల్ రైట్ అని ఇక్కడ పోయింది. సో బ్లాక్ అనేటప్పటికి అది నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసే శక్తి ఉంటుంది అందులో. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ రోజు బ్లాక్ వేసుకోకుండా డార్క్ బ్లూ వేసుకోవచ్చు. ఓకే. డార్క్ బ్లూ ఆల్టర్నేట్ గా వేసుకుంటారు. బ్లాక్ వేసుకునే వాళ్ళైతే బ్లాక్ వేసుకోవచ్చు, లేకపోతే డార్క్ బ్లూ. సో ఇలాంటి ఒక కలర్ కాంబినేషన్స్ ని మీరు స్టార్ట్ చేయండి. ఏమవుతుంది స్వప్న ఇలాంటివి చేసేటప్పుడు అంటే మనం ఒక నేచర్ కి ప్రకృతితో పాటు మన లైఫ్ స్టైల్ ని మనం మార్చగలిగితే మనం ఆ చేంజెస్ అనేది సీజనల్ గా ఎలా మన సీజన్స్ నడుస్తుంది, ఎలా ఈ వారాలు తిరుగుతున్నాయి, ఎలా ఈ ప్లానెట్స్ నడుస్తుంది, అదే విధంగా మనలోని ఆ ప్రకృతితో పాటు ఉన్న మన అబండెన్స్ కూడా న్యాచురల్ గా రావడం మొదలవుతుంది. తప్పకుండా. సో ప్లీజ్ యూజ్ ఇట్ అండ్ గివ్ మీ ఇన్ ద కామెంట్స్ ఎలా పనిచేస్తుంది. అలాగే మేడం. సో అయితే మనకి పాజిటివ్గా ఆ డే అంతా కూడా పాజిటివ్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేనిఫెస్టేషన్ అంటే సెల్ఫ్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే మేడం చెప్పినట్లు ఇట్లాగా ఏ డేకి సూట్ అయ్యే కలర్స్ ఆ డేకి వేసుకుని అయితే మీరు తప్పకుండా చూడండి. ఆ డే మీకు ఎలా అయిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.